ఇవండి తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి స్నాక్ రెసిపీ. చాలా చాలా బాగుంటాయి. మీరు చేసి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి చేసుకుందాం. గిన్నెలోకి 4 కప్పుల పొడి బియ్య పిండి తీసేసుకోవాలి. కరివేపాకు 1 పిడికెడు, తరిగిన ఉల్లిపాయలు 2, పావు కప్పు నువ్వులు, పావు కప్పు శనగబేడలు, చితగ్గొట్టుకున్న వేరుశనగ పప్పులు 1 పావు కప్పు, జీలకర్ర 1 స్పూను, కారపొడి 2 స్పూన్లు, సాల్ట్ సరిపడినంత దీనిలో వేసేసుకోవాలి. దీన్ని కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా రొట్టె ఒత్తేసుకున్నాక ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి కాలనివ్వాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అయిపోయిందండి, స్టవ్ ఆపేసుకోవాలి. ఇదండి సర్వపిండి. ఈ విధంగా రెండో వైపు కూడా ఎర్రగా కాలింది. ఇంకొకటి కూడా చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇంత పిండి ముద్దని కడాయిలో వేసి ఒత్తేసుకోవాలి. ఈ విధంగా తట్టేసుకొని హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి కాలనివ్వాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవ్వండి తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి స్నాక్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటాయి.